సింగపూర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాద ఘటనలో గాయపడ్డారు. దాంతో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తిరుపతిలో స్వామివారికి జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శంకర్ కూడా గాయపడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి జనసేన నాయకులు, తిరుపతిలోని జనసేన నాయకులు శ్రీవారి అలిపిరి పాదాల చెంత శ్రీవారి ఆలయం వద్ద టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఇవాళ శంకర్ పరిస్థితి ఎట్లుంది, ఏంటి అంటే మీరు ప్రత్యేక పూజా కార్యక్రమం ఎందుకు, ఏ కారణం చేస్తున్నారు? కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎలాగైతే మా అధ్యక్షుల వారిని మేము చూసుకుంటామో అలాగే ఆయన వారసులన్నా కూడా మాకు అంత అభిమానం, అంత గౌరవం కూడా. ఈరోజు సింగపూర్లో శంకర్ గారికి అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు, జనసేన పార్టీ నాయకులందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందని కూడా మాకు స్పష్టత లేదు. మా అధ్యక్షుల వారు వెంటనే అక్కడికి వెళ్ళున్నా మాకు తెలిసి ఉండేదేమో, కానీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం 2 రోజుల పర్యటన నేను ముగించుకొనే ప్రజల ముందు నా ఫ్యామిలీ కూడా తర్వాతే అని చెప్పి ఆయన ఈరోజు ఆ పర్యటన చూసుకొని నేను బయలుదేరుతానని కూడా చెప్పడం జరిగింది. మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చేతికి కాలికి గాయాలయ్యాయి, ఊపిరితిత్తుల్లోకి ఆ పొగపోవడంతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కలియుగ వెంకటేశ్వర స్వామిని ఒకటే వేడుకున్నాం, స్వామి మా యొక్క శంకర్ నిండు నూరేళ్ళు ఉండాలా, అష్టైశ్వర్యాలతో ఉండాలా, కాపాడు స్వామి, వాళ్ళ కుటుంబానికి కలిగిన దిష్టిని వెంటనే తొలగించు స్వామి అని చెప్పి ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో కింద పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండ స్వామి గారిని వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏడుకొండ స్వామి గారు మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి అండగా నిలుస్తారు. ఖచ్చితంగా త్వరగా కోలుకొని కూడా మా శంకర్ మా అందరిని కూడా ఆనందపరిచే విధంగా కోలుకొని వెంటనే మళ్ళీ స్కూల్కి వెళ్తాడని కూడా మేము ధీమాగా ఆనందంగా కూడా ఉన్నాం. కొద్దిగా సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 18 మంది విద్యార్థులు కూడా గాయపడ్డారు. దాంట్లో శంకర్ కూడా ఉన్నారు. శంకర్ ఇప్పుడు ఆరోగ్యరీత్యా చికిత్స పొందుతున్నటువంటి విషయమే. అంటే ఇవాళ శంకర్ కోలుకోవాలి, గబాలను కోలుకోవాలని చెప్పేసి మీరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఉందని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే చిన్న చిన్న గాయాలు జరిగాయి, చేతుల పైన అలా కొద్దిగా ఫైర్లో కొద్దిగా కాలింది అనేసి అని చెప్తున్నారు సార్. కాకపోతే మాకు కూడా ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే ఆపద జరిగిన వెంటనే మాకు ఇది మరి జరిగే కొద్దిగా మాకు కూడా బాధ. ఎందువల్లంటే మనకి ఏది ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఆయన వెంకటేశ్వర స్వామికే వచ్చి చెప్పుకుంటాం. అందుకని చెప్పేసి మా నాయకుడు లక్షలాది మంది, కోట్లాది మంది ఉండే అభిమానులు ఉండే మా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ కుటుంబంలో పిల్లోళ్ళకి ఇది మరి జరిగిందంటే మా ఆవేదన తట్టుకోలేకుండా మేమందరూ కూడా సరే వచ్చి ఆ పాదాల చెంత వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని ఆయనకి ఎలాంటి ఆపద జరగకుండా నూరేళ్ళు బతకాలని చెప్పి ఈ అపాయం నుంచి తొందరగా కోలుకోవాలని, అలాగే వాళ్ళ కుటుంబంలో ఉండే అందరూ కూడా సరే క్షేమంగా ఉండాలని మా నాయకుడు కూడా ఈ పర్యటన ముగించుకొని తొందరగా సింగపూర్కి వెళ్ళి ప్రజలందరూ కూడా సరే ఏం జరిగిన ఆ సంఘటన గురించి కూడా చెప్పాలని చెప్పేసి ఈ మూడోవర్గంగా కోరుకుంటున్నాం. ఇవాళ ప్రజలతో మమేకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కుమారుడు ఇవాళ అగ్ని ప్రమాదానికి గురయ్యేదని ఎలా ఫీల్ అవ్వాలి? నిజంగా మన బిడ్డకి ఏదన్నా ఒక చిన్న గాయం అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనుల్లో ఉన్నా కూడా అన్నీ వదిలేసి హుటాహుటిన ఎక్కడ ఏం జరిగిందనేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పరిస్థితి తెలుసుకునే పరిస్థితుల్లో, కానీ ఈరోజు పాడేరులో జరుగుతున్న 2 రోజుల యాత్ర ఏదైతే దళితులకి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఇక్కడ నేను 2 రోజులు పర్యటిస్తాననేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన పర్యటన ఏదైతే వాగ్దానం చేశారో అక్కడ ఈరోజు మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి తనయుడికి జరిగిన ప్రమాదం గురించి మేము కూడా ఆయన ద్వారా వెంటనే ఈ పర్యటన ముగించుకొని ఆయన వెంటనే వెళ్ళి ఏ విషయం ఎలా ఉంది అనేసి మాకు తెలియజేస్తే మేము కూడా చాలా అనునిత్యం పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బల్లాగా ఆయన అనునిత్యం ప్రజల పట్ల ఎంతో నిబద్ధతతో ప్రజలకు సేవ చేసేదానికి పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఆయనకి ఇలాంటి వాళ్ళ బిడ్డకి ఇలా జరగడం మాకు చాలా బాధాకరం వేస్తుంది. మాకు ఏదన్నా తిరుపతిలో ఎక్కడైనా సరే మా నాయకులకు ఎవరికైనా ఏదైనా జరిగిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మొక్కుంటాం. వెంటనే త్వరగా
ఎవరికైతే గాయాలు జరిగాయో ఖచ్చితంగా నయం అవ్వాలనేసి స్వామి దీవించు స్వామి అనేసి కోరుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ పిల్లోడికి చిన్న గాయాలు వేసి ఊపిరితిత్తుల్లో పొగపోయిందనేసి కూడా తెలిసింది. వెంటనే కోలుకోవాలనేసి భగవంతుని కోరుకుంటున్నాము. అంటే మార్క్ శంకరు గాయపడి చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ పక్క ఒకవైపు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు విశాఖలో పర్యటిస్తున్నారు. ఇలాంటి ఘటన ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు గతంలో ఆయన ఇచ్చిన హామీ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే సేవ చేసే వ్యక్తి అనేది మనందరికీ కూడా తెలుసు. కోట్లాది ప్రజలు ఆయన మాట కోసం కానీ ఆయన చేసే సేవల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది అతను మా బాస్ తనయుడికి ఆ విధంగా జరగడం కూడా మాకు చాలా బాధగా ఉంది. కోట్లాది జనాలు కూడా ఈరోజు ఆయనకి ఏమీ కాకూడదని, శంకర్ గారికి ఏమీ కాకూడదని కూడా ప్రార్థనిస్తున్నారు. మేము కూడా అదేవిధంగానే తిరుపతి అలిపిరి పాదాల చెందకొచ్చి టెంకాయలు కొట్టి వేడుకొండ స్వామి మేము ముక్కోవడం జరిగింది. దేవుడా ఏమీ కాకూడదు, ఆయన 200 ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా మేము వెంకటేశ్వర స్వామి గారికి మా మొర ఆలకిచ్చి మేము చెప్పడం జరిగిందండి. ఒక్కసారిగా సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైనారనే విషయం తెలియగానే యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయారు, ఆ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దానికి సంబంధించి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఇలాంటి పూజా కార్యక్రమాల వల్ల దేవుడు ఏ మేరకు ఆశీస్సులు అందిస్తారు అని చెప్పేసి ఈడ కార్యకర్తలతో కూడా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా భావిస్తారు? సార్, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వీర మహిళల కోసం, జన సైనికుల కోసం 20,000 ఉద్యోగాల కోసం, మహిళల ప్రయోజకుల కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి రావడం జరిగింది. ఏమంటే అతని పార్టీలో రావాల్సిన అవసరం లేదు. అతనికి ఒక రోజు సినిమా పిల్లలు తీస్తే 2 కోట్లు వస్తున్న వ్యక్తి ఈరోజు ప్రజల కోసం వచ్చాడు. కాబట్టి అతని కొడుక్కి అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఎటువంటి డోకా లేదు. ఎందుకు లేదంటే దాదాపు ఈరోజు మేము తిరుపతి పాదాల మండపం కాడ కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాల కుటుంబానికి మొత్తానికి మెండుగా ఉండాలని ఈరోజు మేమంతా ఇవాళ అది సింగపూర్లో ఉన్నటువంటి మార్క్ శంకర్ విద్యను అభ్యసిస్తున్న క్రమంలోనే అగ్ని ప్రమాదానికి గురవడము ఇలా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ తమ మొర ఆలకించు స్వామి అని చెప్పేసి శ్రీవారిని అయితే ప్రార్థిస్తున్నారు. వీళ్ళ ప్రార్థనలకు శ్రీవారి ఆశీస్సులు కూడా కరుణిస్తారని చెప్పేసి భావిస్తూ మార్క్ శంకర్ గాయపడినట్టు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.